డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా నెంబర్ సిస్టంలో రేషనల్ మరియు ఇర్రేషనల్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఆల్ మోడల్స్ అనేవి ఒకే క్లాస్లో కవర్ చేస్తున్నాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్ బిట్వీన్ √5 అండ్ √7? అంటే √5 మరియు √7కి మధ్యలో ఉండే నెంబర్ ఏంటని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ ఎలా చేయాలంటే ఫస్ట్ దీన్ని స్క్వేర్ చేద్దాం. దీన్ని స్క్వేర్ చేస్తే √5² అంటే స్క్వేర్ రూట్ పోతే 5 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 7 వస్తుంది. సో ఈ మిక్స్డ్ని మనం ప్రాపర్గా మార్చుకుంటాం. 5 4 జా 20 ప్లస్ 121/25. ఇది వచ్చేసరికి 6/, ఇక్కడ 5 వస్తుంది. 6/5. ఇక్కడ వచ్చేసరికి 12/5. ఇక్కడ వచ్చేసరికి 16/5. ఇప్పుడు ఇక్కడ మనం స్క్వేర్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా స్క్వేర్ చేద్దాం. అప్పుడు 441/25. ఇక్కడ 36/25. ఇక్కడ 144/25. ఇక్కడ వచ్చేసరికి 256/25. ఇక్కడ ఇంటూ 4/4 చేద్దాం. ఎందుకంటే నాకు డినామినేటర్ అనేది 100 అయితే పాయింట్లో రాసుకోవచ్చు కాబట్టి. సో డినామినేటర్ అనేది ఇక్కడ 100, డినామినేటర్ వచ్చేసరికి 400 ఇంటూ 4 అంటే 1600, 40 ఇంటూ 4 అంటే 160, 1 ఇంటూ 4 అంటే 4 అంటే 1764. అదేవిధంగా ఇక్కడ ఇంటూ 4/4 అంటే డినామినేటర్లో 100, ఇది 430, 120 ప్లస్ 24 అంటే 144. ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 17.64/100 అంటే 2 zeros కాబట్టి 2 digits తర్వాత పాయింట్ వేసుకోవాలి. కాబట్టి 7 తర్వాత ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి వచ్చేసరికి 1.44 అంటే ఇది 5 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఆప్షన్ బి కాదు. నెక్స్ట్ వచ్చేసరికి ఆప్షన్ సి చూస్తే ఇంటూ 4/4 చేస్తే నాకు డినామినేటర్లో 100, డినామినేటర్లో 144 ఇంటూ 4 అంటే 400 ప్లస్ 4 4 జా 16 అంటే 160 ప్లస్ 16 అంటే 576 అంటే 5.76. ఇది 5.76 అనేది 5 తర్వాత ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం చేయాలి. సో ఇది డిఫికల్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, √3 ప్లస్ √11² ఈజ్ అన్ ఏ నెంబర్ అని అడుగుతున్నాడు. సో మనకి ఇప్పుడు ఇది స్క్వేర్ రూట్ అనేది నార్మల్గా అవ్వట్లేదు. ఇప్పుడు √4 ఉందనుకోండి 2 అయిపోతుంది, అప్పుడు ఇది రేషనల్ అయిపోతుంది. సో ఇలా మనకి కావట్లేదు. 2 3 అంటే మనకి ఏమవుతుంది? 1.732. కానీ మనకి √9 లాగా 3 అవ్వట్లేదు. ఇలా అయితే మనకి ఇది రేషనల్ నెంబర్ అని చెప్పొచ్చు, లేకపోతే ఇది ఇర్రేషనల్ నెంబర్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది ప్రొడక్ట్ ఆఫ్ √2 అండ్ √3 ఈజ్. √2 ఇంటూ √3 చేస్తే మనకి √6. √6 అనేది స్క్వేర్ ఫార్మేట్లో ఉంటుంది కాబట్టి ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ది నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్ బిట్వీన్ 5 and 7 ఈజ్. అంటే ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయని అడుగుతున్నాడు. రేషనల్ నెంబర్ అంటే మనకి p/q ఫార్మేట్లో ఉండాలి. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఆ విధంగా అనుకుంటే మనకి ఇన్ఫినైట్ అనే ఉంటాయి. ఎందుకంటే 5 ఉంది, ఇక్కడ మనకి 5 తర్వాత 6, 5/7, 5/8 అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటాయి ఈ విధంగా. సో అందుకే మనకి ఇన్ఫినైట్ అనేది ఏవైనా 2 నెంబర్స్ మధ్యన ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయంటే ఇన్ఫినైట్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, హూజ్ స్క్వేర్ రూట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే p/q ఫార్మేట్లో ఉండాలి. వీటికి స్క్వేర్ రూట్ చేద్దాం. స్క్వేర్ రూట్ చేస్తే స్క్వేర్ రూట్ చేయమన్నాడు కాబట్టి స్క్వేర్ రూట్ చేస్తున్నాం. ఆప్షన్ చూసుకుంటే 576 అంటే 26 స్క్వేర్ రూట్ అంటే మనకి 26 వచ్చింది. 26 అనేది రేషనల్ నెంబర్. మిగతావన్నీ మనకి స్క్వేర్ రూట్లో అవ్వట్లేదు కాబట్టి ఇవి మిగతావన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, ఇర్రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషనల్ నెంబర్ లైస్ బిట్వీన్ 1/4 అండ్ 1/2? ఆప్షన్స్ ఇచ్చాడు. దీన్ని ఎలా చేయాలంటే 1/4కి 1/2కి మధ్యన ఉన్నవి అడిగాడు కాబట్టి నేను నోమినేటర్లో 100తో మల్టిపుల్ చేస్తాను. అంటే 100/4, 100/2 అంటే
ఇక్కడ 25 50 సింపుల్గా 50కి 25కి 50కి మధ్యలో ఉండే నెంబర్ కావాలి. సో దీన్ని 100/6 చేస్తే నాకు 16 సంథింగ్ వస్తుంది. అంటే ఇది 25 కన్నా తక్కువ. ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి చెక్ చేస్తే 100/8 అంటే ఎంత వస్తుంది? 12 సంథింగ్, 12.5. ఇది కూడా 25 కంటే లెస్. నెక్స్ట్ వచ్చేసరికి 300/5. మనం చూడండి క్వశ్చన్లో 100 మల్టిపుల్ చేసేటప్పుడు ఆప్షన్లో కూడా మల్టిపుల్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి 60 అనేది మోర్ దెన్ 50. నెక్స్ట్ 300/8 అంటే ఎంత వస్తుంది? 100/8 అంటే 12.5 అంటే 12.5 ఇంటూ 3 అంటే 375 అంటే మనకి ఎంత వస్తుంది? 37.5. ఆప్షన్ డి కరెక్ట్. ఈ విధంగా చేస్తే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ -40/56 యాజ్ ఎ రేషనల్ నెంబర్ హూజ్ నోమినేటర్ ఈజ్ -5 అంటే -40/56లో నోమినేటర్ అనేది -5 ఉండాలి. అంటే ఏం చేశాడు? బై 8 చేశాడు. సో ఇక్కడ కూడా మనం బై 8 చేస్తే సరిపోతుంది. 56/8 అంటే 7, -5/7. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, సో ఈజ్ ఏ క్వశ్చన్ 3√5 + √125 / √80 + 6√5 ఈజ్ ఏ అంటే సాల్వ్ చేయాలి. స్క్వేర్ రూట్ అనేది మనకి పోతే అది రేషనల్ నెంబర్, పోకపోతే అది ఇర్రేషనల్ నెంబర్. ఇప్పుడు 3√5 దీన్ని ఎలా రాసుకోవచ్చు? 5√5. 25 × 5 రాసి బయటికి తెచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసరికి √8ని 16 5 అంటే 4√5 + 6√5 అంటే 8√5/6√5. √5 పోతే 2 4 2 3 4/3. 4/3 అనేది p/q రూపంలో ఉంది కాబట్టి ఇది రేషనల్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ 1/2 + √3 యాజ్ ఏ రేషనల్ నెంబర్. ఎప్పుడైనా సరే ఈ ఫార్మాట్లో ఉంటే మనకి ఇది a b అనుకుంటే 1/a + b ఉంటే దీనికి a - b నోమినేటర్, a - b డినామినేటర్ మల్టిపుల్ చేయాలి. అప్పుడు మనకి సొల్యూషన్ వస్తుంది. సో ఆ విధంగా చేసుకుంటూ పోతే 2 + √3 × 2 - √3/2 - √3. సో ఇది ఎలా ఉంది? a + b × a - b, a + b × a - b అంటే a² - b². సో నోమినేటర్ మల్టిపుల్ చేస్తే 2 - √3/a² - b² అంటే 4 - √3² అంటే 2 - √3/4. స్క్వేర్ రూట్ పోతే 4 - 3 అంటే 2 - √3/1. ఆప్షన్ బి. సో 10 క్వశ్చన్ వచ్చేసరికి 0.23232323 ఈజ్ ఏ దీనిలో రాసుకోవచ్చు 23 బార్గా రాసుకోవచ్చు. అంటే 23/99. ఇది p/q రూపంలో ఉంది కాబట్టి ఇది రేషనల్ నెంబర్. ఆప్షన్ బి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.